నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమస్త ప్రాణుల్ని లోకాలని ఏలే మహావిష్ణువు నారాయణుడు. నరులలో ఉత్తముడు అర్జునుడు. విద్యకి జ్ఞానానికి నిలయమైన సరస్వతీదేవి. ఈ మహాభారత కథని సకల వేదాల వరుసలో నిలబెట్టిన వేదవ్యాసుడు. వీళ్ళందరి ఆశీర్వాదంతో అండదండలతో ఈ మహాభారత కథని చెప్పుకుంటున్నాం. ఖాండవవన దహన సమయంలో 6 మాత్రమే మిగిలారు. వాళ్లలో కూడా ముఖ్యంగా దానవ శిల్పైన మయుడు ఉన్నాడని ఆదిపర్వంలో చెప్పుకున్నాం. ఆ మయుడికి అర్జునుడు అభయం ఇవ్వటంతో బతికిపోయాడు. కృష్ణార్జునులు అగ్నిదేవుడికి ఇంద్రుడికి వీడ్కోలు పలికి ఆ మయుణ్ణి తీసుకుని ఇంద్రప్రస్థానికి వచ్చారు. యుధిష్ఠిరుడి ముందు అతన్ని ప్రవేశపెట్టి జరిగిన కథంతా చెప్పారు. ఆయన అతిథి మర్యాదగా మయుణ్ణి గౌరవించి కూర్చోపెట్టి మాట్లాడాడు. మయుడు అన్నాడు, కుంతీకుమారా, వసుదేవుడు శ్రీకృష్ణుడు అగ్నిదేవుడు ఇద్దరూ కూడా ఖాండవవనంలో నన్ను కూడా దహించాలనే అనుకున్నారు. కానీ నా అదృష్టానికి అర్జునుడు కనిపించి నేను ఆయన్ని శరణు కోరా. ఆయన అభయం ఇచ్చాడు కనుక శ్రీకృష్ణుడు వదిలేశాడు. ఇవాళ నేనిలా నీ ముందున్నా. నేను మయుణ్ణి, దానవ శిల్పిని. నా ప్రాణాలని కాపాడిన నీ తమ్ముడికి నేనేదో ఒక ప్రత్యుపకారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. అర్జున, మీకేదిష్టమో చెప్తే మీకోసం నేను దాన్ని తెచ్చి ఇస్తాను. దానికి అర్జునుడు అన్నగారి ముందుకొచ్చి వినయంగా సమాధానమిస్తూ అన్నాడు, మీరీ విధంగా కృతజ్ఞత వెల్లడించటమే నాకు పెద్ద ఉపకారం. నేను చేసిన మేలు మీ మనసులో ఉంచుకోండి. ఎప్పుడూ మేమంటే ప్రేమభావంతో ఉండండి, అది చాలు మాకు అని చెప్పాడు. కానీ మయుడు ఒప్పుకోలేదు. అలా కేవలం కృతజ్ఞతాభావంతో కాదు, ఏదోటి తప్పక చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. ఎంతకీ ఒప్పుకోక అర్జునుడప్పుడు కృష్ణుడిని చూపించాడు. కృష్ణుడికి ఏదన్నా చేయండి. అర్జునుడికి కృష్ణుడంటే ఎంత ప్రేమో ఇప్పటికి ఎన్నోసార్లు ఆదిపర్వంలో మీరు విన్నారు. కృష్ణుడికి అంతే. ఇంద్రుడి వరం ఏదన్నా కోరుకోమంటే కూడా కృష్ణుడు అర్జునుడి పట్ల ఎప్పుడూ కూడా అభిమానం పెరుగుతూనే ఉండేలాగా చూడమన్నాడు. అంతిష్టం. ఇప్పుడు అర్జునుడు అదే చెప్పాడు. న చాపి తవ సంకల్పం మూగమిచ్ఛామి దానవ కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రతికృతం మయి. నాకేదోటి ఇవ్వాలని కదా మీ కోరిక? కృష్ణుణ్ణి అడిగి ఆయనకేదోటి ఇవ్వండి. ఆయనకిస్తే నాకు ఇచ్చినట్లే అని అర్జునుడు అన్నాడు. మయుడు అలాగేనని కృష్ణుణ్ణి అడిగితే కృష్ణుడు చాలాసేపు ఆలోచించి చెప్పాడు, సరే, నా కోరిక వినండి. అయితే యుధిష్ఠిరునికి ఒక గొప్ప సభని నిర్మించి ఇవ్వండి. యాం కృతాం నానుకుర్వంతి మానవాః ప్రేక్షా విస్మితాః మనుష్యలోకే సకలే తదృశీం కురువై సభాం. మానవులందరూ ఆ సభని చూసి ఆశ్చర్యపోవాలి. అలాంటి సభ ఎక్కడా ఏనాడు లేనిదై ఉండాలి. అలాంటి సభని నిర్మించమని చెప్పాడు. మానవుల యొక్క, దేవతల యొక్క, రాక్షసుల యొక్క మనోవృత్తులు, శిల్ప నైపుణ్యం, చరిత్ర అన్నీ చెప్పుకునేలాగా నీ కట్టడం ఉండాలి. అలాంటి పని చేయమని కృష్ణుడు చెప్పాడు. మయసభ అంటే అలా ఇలా కట్టేసిన సభ కాదు. నిజానికి అది ఇంద్రప్రస్థంలో కట్టలేదు. దాని నిర్మాణం చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది. అది తెలియాలంటే పూర్తిగా చివరిదాకా వినాల్సిందే. సభాపర్వం. ప్రతి సభకి ఒక విలువ ఉంటుంది. ఒక్కో సభలో ఒక్కో ముఖ్యమైన పని జరుగుతుంది. మన పార్లమెంటు, అసెంబ్లీల మొదలు గుళ్ళో ప్రవచన సభలు, ఇంట్లో మందిరాలు దాకా ప్రతి సభకి ఒక విలువ ఉంటుంది. ఆదిపర్వంలో కథ మొత్తం మొదలవుతుంది. అన్ని కథలు, అందరి కథలు మొదలవుతాయి. అన్ని పాత్రల ప్రవేశం జరిగిపోతుంది. ఆఖరుగా కథానాయకుడు శ్రీకృష్ణుడు దిగుతాడు. అందుకే అది ఆదిపర్వం. సభాపర్వం కథ మొత్తం సభల్లో జరుగుతుంది. మయసభతో మొదలై మణిసభతో ముగుస్తుంది. మయసభలో అసూయలు పుట్టి మణిసభలో అవమానాలు తారాస్థాయికి చేరతాయి. కురుపాండవుల కథగా ధర్మ, అర్ధ, కామ, మోక్షాల గురించి చెప్పే మహాభారతంలో సభాపర్వం కథలో పాకాన్ని బాగా బిగిస్తుంది. ధర్మ అధర్మ చర్చకి చాలా చోటు కల్పిస్తుంది. ఆదిపర్వంలో అందరి పరిచయాలు చేస్తే సభాపర్వంలో ఎవరెవరు ఏ దారిలో వెళ్తున్నారో చెప్పకుండా చూపిస్తుంది. ఆదిపర్వంలో గొడవ మొదలైతే సభాపర్వంలో గొడవ వెనక్కి వెళ్ళలేనంత పెద్దదవుతుంది. రండి, ఈ సభాపర్వంలో కథని వివరంగా చెప్పుకుందాం. కథ చెప్తూ వైశంపాయనుడు అన్నాడు, మొత్తానికలా నిర్ణయించాక మయుడు కొద్ది కాలం అక్కడ విశ్రాంతి తీసుకుని
పాండవుల కోసం ఎలాంటి సభ కట్టాలో ఆలోచన ప్రణాళిక మొదలుపెట్టాడు. సభ కట్టాలంటే ముందు దానికి చోటుండాలి కదా. ఇంద్రప్రస్థంలో 10,000 జానల పొడవు, 10,000 జానల వెడల్పు ఉన్న ఒక చోటిని నిశ్చయించుకున్నాడు. ఒక జాన్ అంటే 4 అంగుళాలు, అంటే 40,000 × 40,000 అడుగుల భవనం. అంత పెద్ద భవనాన్ని కడదామనుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా ద్వారకకి వెళ్దాం అనుకున్నాడు. ఆయన అక్కడికి ఎప్పుడో సుభద్ర పెళ్ళైన తర్వాత వచ్చాడు. చాలా కాలమైంది. అభిమన్యుడు పుట్టాడు. మేనల్లుడితో కాలం గడుపుతూ బావ ప్రాణసఖుడు అర్జునుడితో ఆనందంగా గడిచిపోతుంది. కానీ ద్వారక మీద మనసు మళ్ళింది. అందుకని వెళ్ళొస్తానని ధర్మరాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు. మొట్టమొదట నిజానికి ధౌమ్యుడి దగ్గర అనుమతి తీసుకున్నాడు. తర్వాత మేనత్త కుంతి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ధర్మరాజు అనుమతి, తర్వాత సుభద్రతో మాట్లాడి ద్రౌపదికి చెప్పి, తర్వాత భీమ నకుల సహదేవుల్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. చివర్లో అర్జునుడి దగ్గరికి వచ్చాడు. పవిత్రంగా స్నానం చేసి మర్నాడు ఉదయం పుష్పహారాలతోనూ చందన తాంబూలాలతోనూ దేవబ్రాహ్మణులకు అర్చన చేసి అన్ని పనులు పూర్తి చేసి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని మరీ వాళ్ళకి దానాలు చేసి అప్పుడు బయలుదేరాడు. గరుడధ్వజం పెట్టిన రథంలో ఆయుధాలు పెట్టించి దారకుడు సారథిగా సిద్ధపడ్డాక మంచి నక్షత్రంలో మంచి తిథిలో కృష్ణుడు ద్వారకకి బయలుదేరాడు. అప్పుడు ధర్మరాజు స్వయంగా వచ్చి రథాన్ని ఎక్కి దారకుణ్ణుండమని ఆయన చేత్తో పగ్గాలు పట్టుకుని సారథ్యం చేస్తానని అన్నాడు. భీముడు కృష్ణుడికి తోడు పక్కనున్నాడు. అర్జునుడు వింధ్యామరలు విసురుతూ ఉన్నాడు. నకుల సహదేవుల కృష్ణుడిపై పూలు చల్లుతూ నిలబడ్డారు. అలా ఉన్న రథాన్ని ఇంద్రప్రస్థ ప్రజలందరూ చూస్తుండగా యుధిష్ఠిరుడు స్వయంగా రాజ్యం నుండి బయటికి తీసుకెళ్లాడు. ఊరు దాటిచ్చాక యుధిష్ఠిరుడు లేచి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు ధర్మరాజు పాదాలకి నమస్కరిస్తే పైకి లేపి కృష్ణుడి తలపై ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిరమ్మని ధర్మరాజు చెప్పాడు. భీమ కవలలు కూడా కృష్ణుడి చేతులు పట్టి స్వస్తి చెప్పారు. అర్జునుడు కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుని బావా మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. కేవలం కథ వింటే అది ఇన్ఫర్మేషన్ అండి. దాని గురించి చర్చ జరగాలి. ఏది ఎందుకు ఎలా చెప్పారో వివరంగా మాట్లాడుకోవాలి. అదే కదా మన గాసిప్. గాసిప్ అంటే పని పాట లేక కూర్చుని చెప్పుకునే కథ అవ్వచ్చు, కానీ సరిగ్గా ఆలోచిస్తే జీవితాలు మార్చే విద్య కూడా అలాగే ఉంటుంది. ఈ కథా కథనం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఏమన్నా అడగాలన్నా చెప్పాలన్నా కామెంట్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మహాభారతంలో కృష్ణుడు ఇక్కడ ద్వారక తిరిగి వెళ్లటంలో వివరాలు చాలా ఉంటాయి. అవి మనకి చాలా విషయాలు నేర్పిస్తాయి. చిన్నవి పెద్దవి కలిపి పద్ధతులుంటాయి. ఎవరన్నా ఇంటికి పిలిచినప్పుడు ఎలా పిలవాలి, పంపేటప్పుడు ఎలా పంపాలి, భోజనం ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అన్నీ వివరంగా వర్ణిస్తారు. మీరు చూడండి, కథకి నిజానికి ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. కానీ మనకి కథ మాత్రమే కాదు కదా, ఆ కథ చెప్పే విషయం ముఖ్యం. కృష్ణుడు అతిథిగా వెళ్ళాడు. చాలా కాలం ఉన్నాడు. ఇక సరే నేను ఇంటికి వెళ్తానని బట్టలేసుకుని వెళ్ళిపోలేదు. ముందు ధౌమ్యుడి దగ్గరికి, అంటే పురోహితుని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు రాచరికంలో ఉన్నవాళ్ళు, పాలిటిక్స్. పురోహితుడు అంటే పూజలు చేసేవాడు కాదు కదా, రాజ్యానికి మంచి చెడు పురముకి హితము చెప్పేవాడు. కరెక్టా కాదా, కృష్ణుడు ఎప్పుడు వెళ్ళటం, ముందు ఆయన సరేననాలి. తర్వాత రాజమాత పెద్దది మేనత్త కుంతిని అడిగాడు. మిగతా వారందరూ బయట తిరుగుతూ రోజు కనబడుతూ ఉంటారు. కుంతి లోపలెక్కడో ఉంటుంది, పెద్ద ఆవిడే. ఆవిడకేమన్నా కావాలేమో, అత్తా వెళ్ళొస్తా అని చెప్పాడు. తర్వాత రాజు ధర్మరాజు అనుమతి తీసుకున్నాడు అన్నారు. ఇంటికి అతిథిగా వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళటం నీ ఇష్టం కాదు, ఇంటి పెద్ద అనుమతి తీసుకోవాలి. అది పద్ధతి. చాలామందికి అది తెలీదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు సరేనని లేచి టైం అయిందని వెళ్ళిపోవటం కాదు. ఇంటి పెద్ద సరేనని పంపాలి, అప్పుడే వెళ్ళాలి. సరే, తర్వాత చెల్లెలు సుభద్ర ఎలాగూ ఉంది, మాట్లాడాడు. కానీ ద్రౌపదితో కూడా మాట్లాడి వెళ్ళాడు. ఎందుకు? 1 ఆవిడ మహారాణి, 2 కృష్ణుడంటే ద్రౌపదికి చాలా ప్రేమ భక్తి, 3 మనం నేర్చుకోవాల్సింది, సుభద్ర ద్రౌపదికి సవతి కదా. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు బాగుండాలి అంటే ద్రౌపదిని కూడా వరసకి కాదు, నిజంగా ప్రేమగా చెల్లెలుగానే చూడాలి. అప్పుడు ఆవిడికి సుభద్ర పట్ల బంధుత్వ భావన ఉంటుంది, సవతి భావన పోతుంది. కలుపుకుంటేనే కదా కలిసేది. ఇష్టం పెరగాలంటే కృష్ణుడి సైతం ముందుకొచ్చి ప్రేమని చూపించాడు. ధర్మరాజు కృష్ణుడి కన్నా పెద్దవాడు కాబట్టి భారతంలో పలుమార్లు కృష్ణుడు ఆయన పాదాలకి నమస్కరిస్తుంటాడు.
ధర్మరాజు కృష్ణుడి నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇవన్నీ నిజానికి చదువుతుంటే కృష్ణుణ్ణి దేవుడిగా చాలామంది అందంగా గొప్పగా వర్ణిస్తారు, కానీ నిజమైన అందం ఆయన్నొక మానవుడిగా ఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నప్పుడు అర్జునుడితో ఆయన స్నేహాన్ని చూసి, అర్జునుడు ఆయనతో ఉండే విధానాన్ని, ఇద్దరు మిత్రులు ఎలా ఉంటారో, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అవి చూసి చాలా ఆనందంగా ఉంటుంది. సరే, మొత్తానికి పాండవులు కృష్ణుడిని పంపేసి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చారు. తిరిగొచ్చాక మయుడు అర్జునుడితో అన్నాడు, అర్జున, కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం అనుంది. దానిపైన పూర్వం రాక్షసులు యజ్ఞాలు చేయాలని అనుకున్నారు. వాళ్ల కోసం నేనప్పుడు అందమైన మణులతో కూడినొక భాండాన్నుంచా. దాన్ని బిందు సరోవరం సమీపంలో వృషపర్వుడి దగ్గరుంచా. ఆ వృషపర్వుడు ఒక రాక్షసరాజు. ఆయన చాలా మంచి రాజు, సత్యసంధుడు, నిజాయితీ కలవాడు. ఆ భాండాన్ని తీసుకుని అందులో ఉన్న రత్నాలతో సభా నిర్మాణం చేస్తాను. అంతేకాదు, సా వై శతసహస్ర సంహిత శత్రుఘాతిని అనురూపాచ భీమస్య గాంధీవం భవతో యథ. ఆ బిందు సరోవరంలో సకల రత్నాలతో అలంకరించబడినది ఒక భయంకరమైన గద ఉంది. ఆ వృషపర్వ మహారాజు యుద్ధాలలో వాడే గద. అది కూడా ఆయన్ని అడిగి తెచ్చి భీముడికిస్తాను. వారుణశ్చ మహాశంఖః దేవదత్తః సుఘోషవాన్ సర్వమేతత్ ప్రదాస్యామి భవతే నాత్ర సంశయః. ఆ గదతో పాటు ఆ సరస్సులో దేవదత్తమనే పేరు గల శంఖముంది. అది వరుణదేవునిది. నిస్సందేహంగా దాన్ని నీకు తెచ్చిస్తాను. ఇలా చెప్పి మయుడు మైనాక పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన బిందు సరస్సు హిరణ్యశృంగం అనే పర్వతం మీద ఉంది. కైలాస పర్వతం దాటాక మైనాకం, దాని దగ్గర హిరణ్యశృంగం, దాని మీద బిందు సరస్సు. ఈ ప్రదేశానికి మహాభారతంలో చాలా విశిష్టత ఉన్నట్లు చెప్పారు. భగీరథుడు గంగ కోసం తపస్సు చేసినప్పుడు ఇక్కడే నివసించాడు. ప్రజాపతి 100 యజ్ఞాలు అక్కడే చేశాడు. అందుకే అక్కడ మణులతో చేసిన పెద్ద పెద్ద స్తంభాలు, యజ్ఞశాలలు ఉంటాయి. నిజానికి ఈ చోటు శాస్త్ర ప్రకారం కట్టింది కాదు, కానీ ఇంద్రుడు కూడా అక్కడే యజ్ఞాలు చేశాడు. అంతెందుకు, బ్రహ్మదేవుడు కూడా అక్కడ కొంతకాలం ఉండి తపస్సు చేశాడని చెప్తారు. అంత గొప్ప చోటది. అలాంటి చోటికి మయుడు వెళ్ళి మయసభ కోసం కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చాడు. నరనారాయణులు, యమధర్మరాజు, శివుడు కూడా కొంతకాలం అక్కడ తపస్సు, యజ్ఞాలు చేశారంటారు. అలాంటి స్థలంలోని మణులతోనూ నిధులతోనూ మయుడు మయసభని నిర్మించబోతున్నాడు. అలాగే అక్కడ నుండే భీముడి కోసం గదని, అర్జునుడి కోసం దేవదత్తమనే శంఖాన్ని, అన్నిటినీ అక్కడున్న వృషపర్వుడు అనే రాజు దగ్గర అడిగి తీసుకురావాలి. ఆ మహానిధిని ఎందరో రాక్షసులు, సేవకులు కాపాడుతుంటారు. వాటినన్నిటినీ తీసుకుని మయసభకి రూపొందిద్దాడు. ఆ మయసభ అలాంటి సభ కాదు. ఆ సభ మధ్యలో అందమైన విశాలమైన చెట్లుంటాయి. అవి బంగారంతో చేయబడి ఉంటాయి. 40,000 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న భవనం. బయట నుండి చూస్తే లోపల అగ్నిదేవుడు, సూర్యుడు, చంద్రుడు కలిసి ఉన్నారా అన్నంత కాంతితో వెలిగిపోతుంది. దాన్ని చూసిన కళ్ళకి సూర్యుడి కాంతి కూడా తక్కువగా కనిపిస్తుంది. ఆ సభలో చిత్ర విచిత్రమైన వస్తువులు, రూపాలు ఉంటాయి. ఆ సభ నిర్మించటం పూర్తయ్యాక 8,000 మంది మహాకాయంతో ఉన్న రాక్షసులు దాన్ని ఎత్తి తెచ్చి ఇంద్రప్రస్థంలో పెట్టారు. అంటే మయుడు సభని అక్కడ ఆ బిందు సరస్సు దగ్గర నిర్మించి తర్వాత ఇంద్రప్రస్థం దగ్గరికి తెచ్చాడు. ఆ ఎర్రటి కళ్ళు, ఎర్రటి గోళ్ళు కల రాక్షసులు ఎగురుకుంటూ ఆ సభని మోసుకుని వచ్చి అతి జాగ్రత్తగా అనుకున్న చోట పెట్టారు. ఆ సభ మధ్యలో, చెట్ల మధ్యలో ఒక గొప్ప పుష్కరిణిని పెట్టాడు. ఏ పుష్కరిణిలోనైనా నిజమైన కలువలుంటాయి. ఇందులో ఇంద్రనీల మణులతో చేసిన కృత్రిమమైన మణులున్నాయి. అవి పైకి చూడటానికి మాత్రం నిజమైన కలువల్లాగానే ఉంటాయి. ఆ కలువల మీద వాయువు చేత నీటి బిందువులు పడి ముత్యాలు జారుతున్నాయా అన్నట్లు మెరిసిపోతుంటాయి. ఆ పుష్కరిణికి 4 వైపులా మణులతో నిర్మించిన స్తంభాలున్నాయి. వాటి మీద పడే వెలుతురు ఆ పుష్కరిణి లోకి కొట్టి మణులతో, రత్నాలతో నిండిన సరస్సు దగ్గరకొచ్చి చూసినా కూడా ముందు ఎవరూ దాన్ని సరస్సు అనుకోరు. నేల మీద కలువల బొమ్మలు చెక్కారు అనుకుంటారు. ఎందుకంటే అది బురదలేని నీరు. అంత స్పష్టంగా నీరుంటుంది. అందులో వెలుతురు పడి అదేదో నేల అనుకున్నట్లు ఉంటుంది. ఆ భ్రమలో మోసపోయి అందులో పడిపోతారు ఎవరన్నా. సాధారణంగా పుష్పాలు, పళ్ళు ఉన్న చెట్లు బయట ఉద్యానవనంలో ఉంటాయి. కానీ ఇక్కడ మయసభ లోపలే ఉన్నాయి. చెట్లేంటి, ఆ సభ లోపల వనాలే ఉన్నాయి. అంత పెద్దది.
దానిలోకి గాలి, వెలుతురు ఎంత చిత్రంగా, ఎంత బాగా వస్తుందంటే, ఆ చెట్ల నుండి ఎప్పుడూ చల్లగాలులు వీస్తూనే ఉంటాయి. ఇలాంటి అందమైన గొప్ప సభని మయుడు 14 నెలల్లో నిర్మించి తీసుకునొచ్చాడు. ఇక ధర్మరాజు లాంఛనంగా అందులోకి అడుగుపెట్టడమే మిగిలింది. ఆ కథ ముందుకెళ్ళాక ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో వినండి.